ఈరోజు మనమొక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. విజయం, బిజీగా ఉండటం, వీటి మధ్యలో అసలు జీవించడమంటే ఏంటి? ఈ విషయాల గురించి ఒక ఆధునిక కథ మనకేం చెప్తుందో చూద్దాం. ఇక్కడే ఈ కథలోని అస్సలు సంఘర్షణ మొదలవుతుంది. బయట ప్రపంచానికి ఒక వ్యక్తి చాలా సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నాడు. కాని అతని లోపల మాత్రం విపరీతమైన అలసట, ఒంటరితనం. ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కదా. సరే, ఇక మన కథలోకి వెళ్దాం. మన కథానాయకుడి పేరు రోహన్. ఈ రోజుల్లో విజయం అంటే ఎలా ఉండాలో అతనొక పర్ఫెక్ట్ ఉదాహరణ అన్నమాట. ఎందుకంటే సమాజం కోరుకునే ప్రతిదీ తన దగ్గర ఉంది. అసలు బయటి ప్రపంచం దృష్టిలో రోహన్ ఎంత సక్సెస్ఫుల్ అంటే, అతనికి మంచి జీతమొచ్చే టెక్ జాబ్ ఉంది, సిటీలో ఒక స్టైలిష్ అపార్ట్మెంట్ ఉంది, లేటెస్ట్ ఫోన్, ల్యాప్టాప్, ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో 1000 మంది ఫాలోవర్లు. ఇవన్నీ ఈ రోజుల్లో సక్సెస్కి గుర్తులు గదా. రోహన్ జీవితం ఎంత డిజిటల్ నాయిస్తో నిండిపోయిందో చెప్పటానికి ఈ నంబర్ ఒక్కటి చాలు. అతని ఫోన్ నిరంతరం మోగుతూనే ఉంటుంది. కాని ఆ శబ్దాల మధ్య అతను తనని తానే కోల్పోతున్నాడు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. బయటికి కనిపించే ఈ విజయం వెనుక ఎవరికీ కనిపించని, వినిపించని ఒక నిజం దాగుంటుంది. ఈ లైఫ్ స్టైల్ వెనుక ఉన్న చీకటి కోణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటోంది. రోహన్ జీవితంలోకి అనుకోకుండా ఒక కొత్త వ్యక్తి, ఒక కొత్త ఆలోచన ప్రవేశిస్తోంది. ఆ ఒక్క క్షణం అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన పోలిక. ఒకవైపు రోహన్ ప్రపంచం, వేగం, నోటిఫికేషన్లు, డెడ్లైన్లు, నిరంతర శబ్దంతో నిండి ఉంది. మరోవైపు ఆ ముసలాయన ప్రపంచం, నిశ్శబ్దం, వర్తమానంలో జీవించడం, శాంతి, ప్రశాంతతతో నిండి ఉంది. ఎంత తేడా కదా. ఆధునిక జీవితం యొక్క వేగంపై ఇదొక సున్నితమైన విమర్శ. ఆ ముసలాయన రోహన్తో అన్న మొదటి మాటలివి. ఈ మాటలు రోహన్ను ఒక్కసారిగా ఆలోచనలో పడేశాయి. వెంటనే రోహన్ ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు సక్సెస్ అంటే ఇదే కదా అని తన జీవన శైలిని సమర్థించుకున్నాడు. మనలో చాలామంది ఇలాగే అనుకుంటాం కదా. కాని ఆ ముసలాయన ఒక్క దెబ్బతో రోహన్ ఆలోచనను మార్చేశాడు. దానిని విజయమనరు, దాన్నే అలసట అంటారు అని సూటిగా, నిజాయితీగా చెప్పేశాడు. సరే, ఇప్పుడు మనం ఈ కథలోని గుండెకాయలాంటి భాగానికి వచ్చేశాం. ఆ ముసలాయన చెప్పిన జ్ఞానాన్ని కొన్ని పాఠాలుగా విడదీసి చూద్దాం. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, కాని చాలా లోతైనవి. ఇది ఆ ముసలాయన వ్యక్తిగత అనుభవం. ఆయనేమన్నారంటే, నా దగ్గర వస్తువులు పెరిగే కొద్దీ వాటిని ఆస్వాదించే సమయం తగ్గిపోయింది అని. భౌతికవాదం మన సమయాన్ని ఎలా తినేస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? ఈ కథలోని అసలు సమస్యను ఈ ఒక్క వాక్యం అద్భుతంగా వివరిస్తుంది. మనం ప్రపంచంతో ఎంత ఎక్కువగా కనెక్ట్ అవుతున్నామో మనతో మనం అంతగా సంబంధం కోల్పోతున్నాం. ఇదే ఆధునిక పారాడాక్స్. బిజీనెస్ అనే కల్చర్ మీద ఇదొక పెద్ద విమర్శ. ఈ రోజుల్లో బిజీగా ఉంటేనే మనం ఇంపార్టెంట్ అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి అది మనల్ని మన జీవితం నుండి దూరం చేసే ఒక మార్గం మాత్రమే. ఈ మాటలు విన్నాక రోహన్కు ఒక్కసారిగా అంతా గుర్తొచ్చింది. తన తల్లిదండ్రులతో మాట్లాడి నెలలు గడిచాయి. ఒక పాత స్నేహితుడితో కలిసి మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నాళ్లయిందో. ఒక్కసారిగా తను లోపల ఏదో తెలియని శూన్యం ఆవరించింది. సో ఆ ముసలాయన చెప్పిన చివరి సలహాను మనం ఈ 3 సూత్రాలుగా చూడొచ్చు. 1. బ్రతకడానికి సరిపడా సంపాదించాలి, కాని జీవించినట్లు ఫీల్ అవడానికి సమయం ఉండాలి. 2. ఆశయం ఉండాలి, కాని మనశ్శాంతిని పాడు చేసుకుని కాదు. 3. ఒక జీవితాన్ని నిర్మించుకునే హడావిడిలో అసలు జీవించడమే మర్చిపోకూడదు. ఇక చివరి విభాగానికి వద్దాం. ఈ కొత్త జ్ఞానం రోహన్ జీవితాన్ని వెంటనే ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. ఆ రాత్రే రోహన్ జీవితంలో ఒక మార్పు మొదలైంది. వెంటనే తన తల్లిదండ్రులకు కాల్ చేశాడు. చాలా రోజుల తర్వాత పాత స్నేహితుణ్ణి కలిశాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఫోన్ లేకుండానే ఇంటికి నడిచి వెళ్లాడు. కొన్నిసార్లు పెద్ద మార్పులు ఇలాంటి చిన్న పనులతోనే మొదలవుతాయి. ఈ కథలోని అసలు నీతి ఇదే. జీవితానికి ఎప్పుడూ వేగం అవసరం లేదు, దానికి కావాల్సింది కేవలం స్పృహ. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామనే అవగాహన. ఈ కథలోని చివరి ఆలోచన ఇది. మనందర్నీ ఆలోచింపజేసే ఒక శక్తివంతమైన హెచ్చరిక.
భవిష్యత్తు కోసం పరుగులు తీస్తూ మన చేతిలో ఉన్న వర్తమానాన్ని నిశ్శబ్దంగా జారవిడుచుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచించాలి. ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న మనందరికోసం. మనం చివరిసారిగా నిజంగా ఈ క్షణంలో ఉన్నామని ఎప్పుడనిపించింది? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.